నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఏలూరు సభలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సీఎం జగన్ రా కదలిరా అంటూ ప్రజలని కాకుండా పార్టీలను పిలుస్తున్నాడంటూ విమర్శ వెల్లంపల్లిపై కేసు నమోదు చేయాలన్న టీడీపీ నేత బోండా ఉమా ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణ అభ్యర్థుల ఎంపికలో బిజీగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 5 నుండి 2 రోజుల పాటు రా కదలిరా సభలకు హాజరు కానున్న చంద్రబాబు ఈ నెల 7 నుండి 9 వరకు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ జాతీయ మహాసభలు తమ సమస్యలపై సభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపం తెస్తామన్న అసోసియేషన్ ప్రతినిధి ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా నినాదంపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు రా కదలిరా అంటూ ప్రజలను కాదని పార్టీలను పిలుస్తున్నాడని విమర్శించారు. ప్యాకేజీ కోసం రమ్మని దత్తపుత్రుణ్ణి పిలుస్తున్నాడు, మరో పార్టీలో ఉన్న వదినమ్మను కూడా పిలుస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. సైకిల్ ను తోయడానికి 2 సైకిల్ తొక్కడానికి మరో 2 తెచ్చుకున్నాడంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్ తో యుద్ధం అంటే తనకు కొత్త కాదని, గత 15 ఏళ్లుగా తనకు అలవాటే అని, తనతో నడుస్తున్నందుకు మీకు కూడా అలవాటై ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక్కడికి ఈ రోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈ రోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ ఇంటికైనా కూడా మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి, అమ్మా, అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను. ఇలా 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 2 చేతులు. ఎమ్మెల్యే వెల్లంపల్లిపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేత బోండా ఉమా డిమాండ్ చేశారు. మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోండా ఉమా మాట్లాడారు. వెల్లంపల్లి అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 21 మంది కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి వెల్లంపల్లిపై ఫిర్యాదు చేయడంతో అక్కడ సీటు కోల్పోయాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రస్తుతానికి మధ్య నియోజకవర్గ కన్వీనర్ గా కొనసాగుతున్నాడన్నారు. నేను కబ్జాలు ఎక్కడ చేశానో వెల్లంపల్లి నిరూపించాలంటూ బోండా ఉమా డిమాండ్ చేశారు. ఏదో పశ్చిమ నియోజకవర్గంలో అతని మీద 21 మంది కార్పొరేటర్లు, ఇతను మాకొద్దు, ఇతను అత్యంత అవినీతిపరుడు, ఇతను చందాలు తీసుకున్నాడు, అదనపు ఫ్లోర్లో బిల్డింగ్లో డబ్బులు వసూలు చేశాడు, వ్యాపారస్తుల దగ్గర కరోనా పేరుతో 9 కోట్లు వసూలు చేశాడు, అలాగే వనభోజనాల పేరు మీద, ఆర్య వయసు వనభోజనాల పేరు మీద సొంత సామాజిక వర్గం దగ్గరే డబ్బులు వసూలు చేశాడని చెప్పి ఇతన్ని మొత్తం వైసీపీలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల నుంచి కార్పొరేటర్ల వరకు ఇతని మీద అధిష్టానానికి ఫిర్యాదు చేయటం వల్లే ఇతనికి సిట్టింగ్ సీటు పోయింది. మళ్ళా కాళ్ళు పట్టుకొని కన్నీరు పెట్టుకొని తాడేపల్లి నాయకుల్ని ప్రసన్నం చేసుకొని
సెంట్రల్ సీటు ప్రకటించుకున్నాడు ప్రస్తుతానికి. ఈ రోజుకైతే ఫిబ్రవరి 3వ తారీఖు అయితే ఇతనే ఇన్ఛార్జి, రేపు ఉంటాడో పోతాడో కూడా ఎవరికి తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో మొదటి అంశం ఎదుటి వ్యక్తుల మీద. అందరికీ నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. పారిశ్రామికంగా అభివృద్ధి లేదు. వ్యాపార వాణిజ్య రంగాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎటు చూసినా కూడా కరప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా మాఫియా ఎక్కువైంది. అలాగే ఇసుక దందాలు కానీ, మద్యం దందాలు కానీ ఇలా ఎన్నో రకాలుగా పెరిగినాయి. అనుకున్న దానికంటే కూడా మనం విడిపోయిన తర్వాత 25 ఎంపీలు ఇస్తే మేము సెంట్రల్ తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలు పలికారు. ఈ రోజున సెంట్రల్ హోదా లేదు, వచ్చేటువంటి ఫండింగ్ లేదు. నిన్ననే పార్లమెంట్లో రైల్వే మినిస్టర్గా తెలియజేశారు, మేము జోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ఎలొకేషను. అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిమగ్నమయ్యారు. ఈ నెల 5 నుండి 2 రోజుల పాటు జరిగే రా కదలిరా సభలకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో 3 చోట్ల రా కదలిరా సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీన అనకాపల్లి జిల్లా మాడుగుల, ఏలూరు జిల్లా చింతలపూడిలో బహిరంగ సభలు జరపనున్నారు. ఈ నెల 6వ తేదీన చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరులో రా కదలిరా సభ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఫిబ్రవరి 7 నుండి 9వ తేదీ వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల వివరాలతో గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు 1972లో విజయవాడలో ఎఫ్ఎంఆర్ఏ అని మాది ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, అది ఎఫ్ఎంఆర్ఏ అంటాం. 3 లక్షలకు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇందులో సభ్యులుగా ఉన్నాం. దానికి కౌన్సిల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది విజయవాడలో 1972 తర్వాత. మళ్ళీ 2024లో అంటే 52 సంవత్సరాల తర్వాత ఎఫ్ఎంఆర్ఏ మీటింగు, జనరల్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడలో నిర్వహిస్తున్నాం. రేపు 7, 8, 9 3 రోజులు ఎఫ్ఎంఆర్ఏ జనరల్ కౌన్సిల్, 9, 10, 11 రాష్ట్ర మహాసభలు. ఈ 2 కూడా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి 22 రాష్ట్రాల నుంచి 400కి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ రోజున మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము అనేక ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఒకటి, మందుల ధరలు తగ్గించాలని, మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని, అలాగే మనకి మొత్తం ఆ బడ్జెట్లో హెల్త్ కోసం ఎంత కేటాయించారంటే 2.3% లేకపోతే 2.4% మించి కేటాయించలేదు. మేము గత కొన్ని సంవత్సరాలుగా మా యూనియన్ తరపు నుంచి మేము అడుగుతున్నది సెంట్రల్ గవర్నమెంట్ని, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతూ ఉంటాం. అలానే హెల్త్ విషయంలో వచ్చేటప్పటికి బడ్జెట్లో కనీసం 2.2% కూడా కంటే ఎక్కువ కేటాయించలేకపోతున్నాం. కనీసం దీన్ని 5% పెంచాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మేము చూసినట్టయితే క్యాన్సర్ డ్రగ్స్ మీద ఏమన్నా జీఎస్టీ 12% ఉంటుంది, 5% ఉంటుంది. బంగారం మీద చూస్తే 3%, డైమండ్స్ మీద చూస్తే 1% ఉంటుంది. మందుల మీద, మందుల పరికరాల మీద జీఎస్టీ అనేది ఉండకూడదని చెప్పేసి మా యూనియన్ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఇలాంటి ప్రధానమైన డిమాండ్స్ మేము రేపు మా జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తున్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, కోవిడ్లో బాగా లాభ పొందిన సెక్టార్ ఏమైనా ఉందంటే కనుక ఫార్మా రంగమే. కానీ దానికి సంబంధించిన లాభాలు ఎటువంటివి కూడా మా మెడికల్ రిప్స్కి ఎక్కడ కూడా ఏ కోసానా కూడా అందలేదు. అందకపోగా కోవిడ్ తర్వాత అనేక మంది వేల ఉద్యోగాలు ఈ రంగంలో మేము కోల్పోయాం. చూసినట్టయితే కనుక అబాటి కంపెనీలలో కావచ్చు, ఫైజర్ కంపెనీలో కావచ్చు, హిమాలయ కంపెనీలో కావచ్చు, టీటీకే కంపెనీలో కావచ్చు, అనేక కంపెనీలో వందల మంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ అదవాలే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ డిమాండ్ చేశారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుబానీని నియమిస్తూ నియామకపు పత్రం అందజేశారు. అలాగే షేక్ మస్తాన్ వలీని ఏపీ రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా, ఎర్నేని కిరణ్ కుమార్ ని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్నటువంటి ఎన్నికల్లో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మీరు యొక్క పరిపాలనలో ఆశాజనంగా లేదు. ఆ రోజున మేమందరం కూడా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేశాం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా పరిపాలన చేస్తారని చెప్పి మీ ముందుకు చెప్పడం జరిగింది. ఆయన చూసుకుంటే అందుకు భిన్నంగా పరిపాలన తీసుకొచ్చారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ. అది ఎక్కువగా దళితులకు, ఆదివాసులకి, మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకి రక్షణ కవచంగా ఉండే పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ మహిళలపై దారుణమైనటువంటి మానభంగాలు జరిగి ఉన్నాయి. అలాగే నర్సీపట్నం ఒక డాక్టర్ గారిని చంపడం, ఒక మాస్క్ లేనందు మాస్క్ గురించి ఒక డాక్టర్ని కూడా చంపడం చాలా బాధాకరం. అట్లాగే కాకినాడలో చూసుకుంటే ఒక డ్రైవర్, ఒక ఎమ్మెల్సీ పిల్లవాడిని చంపేసి ఇంటికి తీసుకొచ్చి పార్సల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకొని ఈ రోజున మన శాసన మండలిగా సభ్యులుగా కొనసాగడం చాలా బాధాకరంగా ఉంది. దోచుకోవడం దాచుకోవడమే వైకాపా నేతల పని అంటూ టీడీపీ నేత బోండా ఉమా దుయ్యబట్టారు. పాయకాపురం 4 స్తంభాల సెంటర్ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా తెదేపా, జనసేన అమలు చేసే సంక్షేమ పథకాలు వివరించారు. దోచుకోవడం దాచుకోవడమే వైకాపా నేతల పనిగా మారిందన్నారు. దీన్ని అరికట్టాలంటే తెదేపా, జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా ప్రచారం స్టార్ట్ చేశాం. అన్ని డివిజన్లో తిరుగుతూ ఉన్నాం. ఇవాళ మా మహిళా అధ్యక్షురాలు సోదరి దాసరి ఉదయశ్రీ కానీ, అలాగే 62వ డివిజన్ ఇన్ఛార్జి పైడి సీను, మా మాజీ కార్పొరేటర్ సోదరి పైడి తులసి, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు పైడి మన శంకర్, ఉదయ శంకరు, ఇలాగ ఇక్కడ ఏరియా నాయకులు మస్తాను, నాగరాజు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బర్మా కాలనీలో ఈరోజు పాదయాత్ర చేపట్టాం. ఎక్కడికి వెళ్ళినా స్వర్ణయుగం లాంటి చంద్రబాబు పరిపాలన రావాలని కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో ఏ విధంగా దెబ్బతిన్నాయి కుటుంబాలు, ఏ విధంగా అవినీతి పరిపాలన అయిపోయింది, ఒకవైపు అభివృద్ధి లేదు, ఒకవైపు సంక్షేమం లేదు. అభివృద్ధి సంక్షేమం లేకుండా అన్ని రకాలుగా పేదల జీవితాలు తల్లకిందలు అయిపోయేటట్టు పరిస్థితి వచ్చింది. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, చెత్త మీద పన్నులు వేశారు. వాళ్ళ కార్మికులు బతికే పరిస్థితి లేదు, వ్యాపారస్తులు బతికే పరిస్థితి లేదు, వ్యాపారాలు లేవు. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో దెబ్బతిన్నారు. ఇవాళ వైసీపీ పార్టీ పని కూడా అయిపోయింది. ఎందుకంటే ముందే జగన్మోహన్ రెడ్డి మొన్న ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓటమి నొప్పుకున్నాడు. ఇవాళ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి వైసీపీ సమన్వయకర్తగా వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఏలూరులో సీఎం జగన్ సిద్ధం సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి స్టేట్ మైనార్టీస్ కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, వైసీపీ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావులు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సీఎం సభకు హాజరయ్యారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి జెండా ఊపి వాహనాలు ప్రారంభించారు. ఏపీ సలహాదారులకు కోట్ల రూపాయలు ముట్ట చెబుతున్నారంటూ ఇటీవల ఆరోపణలు చేసిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
సీఎం ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యానించారు. సలహాదారులకు 14,000 ఇస్తామని మొదట చెప్పారని, కానీ సలహాదారు సజ్జల 2.40 లక్షల జీతం తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. సజ్జలకు ఏ ప్రాతిపదికన కేబినెట్ హోదా కల్పించారంటూ నాదెండ్ల ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారికో మంత్రి ప్రోటోకాల్ ఆ స్థాయిలో ఖర్చులు ఏమిటంటూ నిలదీశారు. సలహాదారుల నియామకాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందంటూ గుర్తు చేశారు. నేనేదో బుకాయించినట్టు వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు పత్రికా విలేకరులు అందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రావాలి. కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు? ఫ్యాక్ట్ చెక్ చేసే అధికారం ప్రత్యేకంగా ఆ పత్రికకి ఎందుకు ఉంది? ఈనాడులో ప్రచురించినంత మాత్రాన పాపం రామోజీరావు గారు చేసిన తప్పేంటి దీంట్లో? ఆయన గురించి ప్రస్తావించడం. మీరు డిబేట్కి రండి. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు డిబేట్ చేయడానికి. వివరాలతో సహా నేను మాట్లాడతాను. మేము చేసే ప్రయత్నం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన చాలా లోతుగా అధ్యయనం చేసి స్పష్టమైన వివరాలతోటి మేము ఎందుకు చెప్తున్నామంటే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు పాపం 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు పనిచేసిన వ్యక్తులు, సీనియర్లు, వాళ్ళందరూ ఈ వ్యవస్థ చూసి భయపడి ఆందోళనతోటి ఆవేదనతోటి రేపటి రోజున ఏమైపోతుంది మన రాష్ట్రం అనే ఒక బాధతోటి వాళ్ళు సమాచారం కొంతవరకు అందిస్తూ ఉంటే, మేము ప్రభుత్వంలో ఒక మార్పు వస్తుంది, బాధ్యతతోటి వ్యవహరిస్తారు, పరిపాలన ఇప్పుడైనా సక్రమంగా చేస్తారేమో అనేది ఒక ప్రయత్నం జనసేన పార్టీ చేస్తూ వస్తుంది. రాసిన ఆర్టికల్ వెనక నేను గతంలో కూడా చెప్పా, పౌరులు తిరువూరు నగర పంచాయతీలో అధికార పార్టీకి వైసీపీకి భారీ షాక్ తగిలింది. ముస్లిం మైనార్టీకి చెందిన పలువురు నాయకులు, బీసీ కమ్యూనిటీకి చెందిన వారు మొత్తంగా 70 కుటుంబాలు విజయవాడ పార్లమెంట్ టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. పట్టణంలో వైసీపీ బలంగా ఉండి 2వ వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న వార్డు నుండి టీడీపీలో చేరికలపై తీవ్ర కలవరపాటుకు అధికార పార్టీ గురయ్యింది. వైసీపీలో కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపు లేకపోగా అవమానాలు ఎదుర్కొన్నామని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఇవాళ రాష్ట్రం బాగుండాలి, ముందు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ముందు కోరిక రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం నుంచి ఈ యొక్క జగన్ని పారద్రోలాలనే వాళ్ళిద్దరి కోరిక. వారు కూడా ఎంతో ఉదారంగా మనకి సపోర్ట్ ఇస్తున్నారు. వారు చేసిన దానికి మనం ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా కూడా చాలా చిన్న విషయాలే. మనం ఒక్కడి గుర్తుంచుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అధికారం ఉన్నా, లేకపోతే జనసేన కార్యకర్తలు గాని నాయకులు గాని అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజా చెంతనే మన జీవితాన్ని అంటే మన కుటుంబాన్ని తెలుగుదేశం జనసేనతోనే గడుపుతాం. మన కుటుంబానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. మనకి పదవులు కూడా ఒక లెక్క కాదు. కాబట్టి మనం ఈ 3 నెలలు జాగ్రత్తగా కష్టపడదాం. మన దగ్గర ఉన్న బురదంతా పోయింది, ఫ్రెష్ యువభక్తం అంతా బయటకు వచ్చింది. తప్పకుండా తిరువూరులో తెలుగుదేశం పార్టీ జనసేన జెండా రెపరెపలాడబోతుంది. ఇంకొక 2.5-3 నెలల్లో త్వరలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంతేకాకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గాని తిరువూరులో గాని అభ్యర్థులను ప్రకటిస్తారో వారు ఘన విజయం సాధించబోతున్నారని తెలుపుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రవాణా శాఖను నిర్వీర్యం చేశాయంటూ సిపిఎం నేత సిహెచ్ బాబురావు దుయ్యబట్టారు. సిపిఎం కార్యకర్తలతో కలిసి సిపిఎం నేత బాబురావు లెనిన్ సెంటర్లో శనివారం ధర్నా చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం రవాణా శాఖ ఫిట్మెంట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను
ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ద్విచక్ర వాహనాలపై ఫిట్మెంట్ పేరుతో భారీగా ఫీజులు పెంచడాన్ని ఆపాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వాహనదారులపై భారం మోపి 1000 కోట్లు సమకూర్చుకోవాలని పథకం పన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు జనాన్ని పీక్కుదంటం తప్ప ఇంకో పని లేదు. ఇప్పుడు రవాణా శాఖను వదిలిపెట్టట్లేదు. ఇప్పటికే మోటార్ వెహికల్ ట్యాక్సు, పెనాల్టీలు, ఫైన్లు, గ్రీన్ ట్యాక్సు ఇలా 1,00,000 రూపాయల్లో వాహన యజమానుల్ని దెబ్బ కొడుతున్నాను. రవాణా రంగాన్ని నిర్వీర్యం చేశారు. టోల్ ట్యాక్సులోనే ఇప్పుడు అదనంగా బ్రేక్ పేరుతో ఉండేటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను కూడా ఆదాయ వనరుగా మార్చేశారు. దానికి 700 రూపాయలు ఉన్న ఫిట్నెస్ని కొన్ని వాహనాలకి 15,000 వరకు పెంచారు. ఆటోలకి 700 ఉండేది వాళ్ళ 5,300 చేస్తూ ఉన్నారు. కార్లకి, సొంత కార్లకి ఇప్పటిదాకా లేదు. ద్విచక్ర వాహనాలకు అసలే ఫిట్నెస్ అనేది లేదు. దానికి కూడా పెట్టారు. 1000 కోట్ల రూపాయల భారం పడబోతా ఉంది రాష్ట్ర ప్రజల మీద. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఇది వాహన మిత్ర ప్రభుత్వం అన్నారు, మేము 10,000 ఇస్తున్నామన్నారు. ఇది వాహన శత్రు ప్రభుత్వం లాగా వ్యవహరిస్తూ ఉంది. దాంతోపాటు జిల్లాల వారీగా ఇది ప్రైవేట్ కంపెనీలకు అట్టబెట్టేస్తున్నారు. వాళ్ళ వేలం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వైసీపీ సిద్ధమైందని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వైసీపీ సిద్ధమయ్యిందన్నారు. కళ్లబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు వైసీపీ సిద్ధమయ్యిందంటూ ఆరోపించారు. 5 ఏళ్లు కూడా నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా మాట్లాడారు. దాంతోపాటుగా వ్యాపారస్తులైతే కనీసం నిర్మాణాలు లేవు, అందుకని మాకు ఎక్కడ పనులు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తపరిచారు. ముఠా కార్మికులైతే వారానికి 2-3 రోజులే పనులు ఉంటా ఉన్నాయి. గతంలో అయితే 6 రోజులు పనిచేసేవాళ్ళం. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 3 రోజులు మాత్రమే పనిచేస్తున్నామని కూడా వారైతే ఆవేదనని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఓటేసినందుకు సర్వ వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. పెట్టి మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఎక్కడున్నారు? ప్రజల కోసం ఎవరన్నా పనిచేశారా? ప్రజలకు అండగా ఎవరన్నా నిలబడ్డారా? చాక్లెట్ కూడా కొనివని ప్రతి ఓళ్ళు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. చాక్లెట్ కూడా కొని ఇలా ప్రజలకి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎలా? మరి నా కూతురికి టికెట్ ఇస్తే నా కూతురు ఓడిపోతే ఎవరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలా? కనీసం నేను కూడా చేసుకోవాలా ఆత్మహత్య? చేసుకోవాలా? ఇదేంటి మీకు జనరల్గా తెలియడానికి మాట్లాడుతుంది అంతే, ఇవన్నీ వేరే కాదు. వాస్తవాలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, అంతగానే ఏం లేదు. గాలిబ్ సాహిబ్ దర్గా ఆస్తులు నేనా కొట్టేసింది? జుమ్మా మసీద్ ఆస్తులు నేనా కొట్టేసింది? చైర్మన్గా ఉండి వైసీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. టీడీపీలో గెలిచిన వైసీపీలో చేరిన వారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు. కేసినేని నానికే డిపాజిట్ రాదు, అలాంటిది నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరిగారన్నారు. కేసినేని నాని అప్పుల అప్పారావు టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని కొందరి దగ్గర అప్పులు చేశాడు. కేసినేని నానికి అప్పు ఇవ్వడం అంటే గోడకు కొట్టిన సున్నం లాంటిదే అంటూ బుద్ధా విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయనేదో కేసినేని నాని సత్యహరిశ్చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసినేని నాని చెప్పాడులాగా అని ఇతను చెప్తున్నాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి ఉన్నారు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని దొన్నపోతులా బలిసి ఆ లావు చూసి బలం అనుకుంటున్నావు. నీ వెనక పట్టుమని 4 మనుషులల్లా నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావు. వీడు ఎంత బ్లాక్మెయిలర్ అంటే విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ చేస్తారా వేయరా, లేకపోతే నేను పార్లమెంటు సభ్యుడిగా రిజైన్ చేస్తానని చెప్పి చంద్రబాబు గారిని ఆ రోజు 3 ఎంపీలు ఉన్నారు, ఎందుకులే వీడితో గొడవ అని నేను రాజీనామా చేస్తానని వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకున్నాడు. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయించుకొని బూడిద అక్రమ రవాణా నిలిపివేయాలంటూ జనసేన టీడీపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ అకౌంట్స్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్షా శిబిరం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన దీక్ష చేపట్టిన జనసేన టీడీపీ శ్రేణులు. నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు. మంత్రులు భాగస్వాములై పందికొక్కుల్లాగా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో బూడిదని దోచుకుంటా ఉన్నారు. దోచుకోవటమే కాదు, వీటీపీఎస్లో కన్వేయర్ బెల్ట్ను కూడా ఏదైతే ఎప్పుడు కూడా డ్రైనేజీల్లో రాని బూడిదని కూడా లోపల చేయాల్సిన పనులు చేయకుండా ఆ బూడిదని డ్రైనేజీలోకి రప్పించి ఆ డ్రైనేజీలో బూడిదని జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టి సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అడ్డగోలుగా బూడి చెరువులో అక్కడ వేలాది లారీలు రోజు అది తీసుకెళ్లే 100-150 కిలోమీటర్లు కూడా ఆ బూడిదని మొత్తం మార్గమధ్యంలో సైకిళ్ళ మీద. థర్మల్ పవర్ స్టేషన్ యాజమాన్యం ప్రజలతో చెలగాటం ఆడుతుందనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 300 మెగావాట్గా స్టార్ట్ అయినటువంటి వీటీపీఎస్ ఇవాళ 2500 మెగావాట్గా ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంది. కానీ వాళ్ళ ఉత్పత్తి అయితే పెంచుకున్నారు, కానీ ప్రజలని ప్రాణాలను సంరక్షించడంలో ఈ యాజమాన్యం విఫలమైంది అనేది ఇది ఖచ్చితంగా ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి వీటీపీఎస్ వలన విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న ఈ కాలుష్యం గురించి మరి మొట్టమొదటిసారి మరి కాలుష్యం నుంచి మరి ఒక నిరసన దీక్ష అనేది చేపట్టాలి, ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున అలాగే మరి టీడీపీ వాళ్ళని కూడా కలుపుకొని ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష చేయడం జరుగుతుందండి. మరి మా మండలం పరిస్థితి చూస్తుంటే ఈ కాలుష్యం ఎలాగుందంటే ఆఖరికి తినే అన్నంలో, కూరల్లో, వాటర్ తాగే వాటర్లో కూడా మరి బూడిద కనపడుతున్న పరిస్థితి అండి. మరి సాధారణంగా ఈ ఏరియా మరి కమర్షియల్గా కాలుష్య నివారణ చర్యలు వెంటనే కాలుష్య నివారణ చర్యలు వెంటనే కాలుష్య నివారణ చర్యలు వెంటనే బూడిద లోడింగ్ లో స్థానికులకు స్థానం వెంటనే. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏలూరు సభలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సీఎం జగన్. రా కదలిరా అంటూ ప్రజలని కాకుండా పార్టీలను పిలుస్తున్నాడంటూ విమర్శ. వెల్లంపల్లిపై కేసు నమోదు చేయాలన్న టీడీపీ నేత బోండా ఉమా. ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణ. అభ్యర్థుల ఎంపికలో బిజీగా టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 5 నుండి 2 రోజుల పాటు రా కదలిరా సభలకు హాజరు కానున్న చంద్రబాబు. ఈ నెల 7 నుండి 9 వరకు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ జాతీయ మహాసభలు. తమ సమస్యలపై సభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపం తెస్తామన్న అసోసియేషన్ ప్రతినిధి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.